కాంచీపురంలో కామాక్షి పరదేవత తాంబూల చర్వణం చేస్తూ నడిచి వెళ్ళిపోతోంది. గజ్జెలు ఘల్ 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 అంటూ. అమ్మవారి దర్శనం చెయ్యాలనుకున్నటువంటి ఒక సాధకుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన కళ్ళు విప్పలేదు. అమ్మవారే తట్టింది, కళ్ళు విప్పాడు. ఆమె తన తాంబూల చర్వణం చేస్తున్న ఒక పిడచ తీసి ఆయన నోట్లో పెడదామని నోరు తెరవమని ఇలా పట్టుకొని ఆయన అన్నాడు, చీ ఆడదాని నోటి తాంబూలం అన్నాడు. పక్కన ఒక మూగివాడు కూర్చున్నాడు. ఆయన నోరు తెరిచాడు. అమ్మవారు ఆయన నోట్లో ఆ తాంబూలపు పిడచ పెట్టింది. అమ్మవారి తాంబూలం నోట్లో నవిలాడేమో, అది నోట్లో పెట్టగానే ఆయన కూర్చున్నవాడు అమ్మవారి పాదముల వంక చూశాడు. అంతే, 100 శ్లోకములు ఆపకుండా చెప్పాడు. పాదారవింద శతకమై. ఒక్కసారి అమ్మవారి పైకి చూశాడు. ఆవిడ వైభవం అంతా గోచరమైంది. 100 శ్లోకములు చెప్పాడు. ఆర్యాశతకమైంది. అమ్మవారు ఇటు తిరగకుండా ఇలాగే చూసింది. కడగంటి చూపు, కటాక్ష శతకం చెప్పాడు 100 శ్లోకాలతో. ఆవిడ విని చిన్న నవ్వు నవ్వింది. మందస్మిత శతకం చెప్పాడు 100 శ్లోకాలతో. అమ్మవారు